అన్వాంటెడ్ మెడికేషన్స్, అన్నెసెసరీ మెడిసిన్స్ వాడి బాడీని వీక్ చేసుకుంటూ కండిషన్ ఎమర్జెన్సీ తీసుకెళ్తున్నాం. ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నప్పుడు పెడియాట్రిక్ కేసులు తక్కువ ఉండేది. ఎప్పుడైతే పెడియాట్రిక్ డాక్టర్లు వచ్చారో, ఎప్పుడైతే మెడిసిన్స్ ఎక్కువ మొదలు పెట్టారో, ఎక్కువ పెడియాట్రిక్ కేసులు అవుతున్నాయి. ఈవెన్ పల్లెటూర్లలో పెడియాట్రిక్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. బికాస్ ఎందుకంటే మనం అన్వాంటెడ్ మెడికేషన్స్, అన్నెసెసరీ మెడిసిన్స్ వాడి బాడీని వీక్ చేసుకుంటూ కండిషన్ ఎమర్జెన్సీ తీసుకెళ్తున్నాం. ఒక పెడియాట్రిక్ కేసు ఎమర్జెన్సీ దగ్గరికి ఎందుకు వస్తుంది అంటే, ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒక బిల్డప్ సిస్టమ్. బాడీకి పుట్టిన తర్వాత బిల్డ్ అవుతా స్ట్రాంగ్ అవ్వాలి. నువ్వు ఎన్ని ఇన్ఫెక్షన్స్ కి ఎక్స్పీరియన్స్ అయిపోతే నీ బాడీ అన్ని ఎక్స్పీరియన్స్ తోటి స్ట్రాంగ్ అవుతా ఒక సస్టైన్ తర్వాత యాంటీ బ్యాక్టీరియల్ గాను యాంటీ వైరల్ గాను నీ బాడీ తయారవుతుంది. ఇండియాలో ఏంటంటే ఇద్దరు బాబులున్న పేరెంట్స్ వల్ల పేరెంట్స్ కి ఇన్సెక్యూరిటీ ఉంటుంది. నలుగురు ఉన్నారు అనుకోండి, 30 years బ్యాక్ 2-3 ఉండే వాళ్ళు పిల్లలు ఇప్పుడు ఇంటికి ఒకరే అయ్యేసరికి టోటల్ ఇన్సెక్యూరిటీ తోటి వాళ్ళకు అసలు టెన్షన్ తోటి, అసలు ఈడ పిల్లోని సఫరింగ్ కంటే మదర్ యొక్క టెన్షన్ తోటి మెడిసిన్స్ వాడతారు. పిల్లోని ప్రాబ్లం కంటే కూడా మా ఫాదర్ యొక్క వర్రీ తోటి మెడిసిన్స్ వాడతారు. ఇక్కడ మేజర్ ప్రాబ్లం జరుగుతుంది.